అయితే ఆమె అయితే చెప్పుకొచ్చింది. అలానే అసలు ప్రవాసిని ఇప్పటివరకు నేను ఆయన ఎవరో కూడా నాకు తెలీదు. నేనెప్పుడు కలవలేదనేది ఆమె అయితే చెప్పింది ఇప్పటివరకు. మరి ఆ సోషల్ మీడియాలో ఎందుకు నన్ను అలా ట్రోల్ చేస్తున్నారనేది ఆమె అయితే చాలా బాధపడింది. అలానే అది చేయించింది మా అన్న జగన్మోహన్ రెడ్డి అని అయితే ఆమె అయితే చెప్పుకొచ్చింది. చూద్దాం మరి ప్రస్తుతం అయితే ఆమె అయితే ప్రవాసది మళ్ళీ వచ్చింది. ఆమె ఎందుకంటే మీటింగ్‌లో లాస్ట్ మినిట్‌లో ఆ క్వెషన్ అడిగారు. నేనింత మంచి సమాచారం మీకిస్తే లాస్ట్ మినిట్‌లో ఈ ప్రవాస్ విషయాన్ని తీసుకొచ్చి దాన్ని డైల్యూట్ చేస్తున్నారు మీరైతే ప్రెస్‌కైతే ఆమె విన్నపించుకుంది. మెయిన్ స్ట్రీమ్‌లో అది ఉంచండి. ఇది ఒక చిన్న ప్రశ్న ఇది ప్రభాస్ గురించి అడిగి మొత్తం డైవర్ట్ చేస్తున్నారు. నేనిచ్చిన సమాచారం మొత్తం నేనెంతో కష్టపడి ఈ సమాచారం సేకరించానైతే ఆమైతే చెప్పుకొచ్చింది. ఏదైతే 10,50,00,00,000 అదాని జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడో, అలానే మిగతా కొన్ని రాష్ట్రాలకి ఏదైతే 5 రాష్ట్రాలున్నాయో తెలంగాణ గావచ్చు, ఆంధ్ర మన కర్ణాటక గావచ్చు, వాళ్ళందరికైతే లంచమైతే ఇచ్చినట్టయితే చెప్పుకొస్తుంది ఆమైతే. మరి చూద్దాం మరి ఫ్యూచర్‌లో మరి దీని గురించి వస్తే మటుకు జగన్ మీద చార్జ్ షీట్ ఫైల్ అవుతుంది. అలానే కేసు